ఒక ఆర్టీసీ యూనియన్ నాయకునిగా, ఒక కార్మికునిగా మీరు ఆర్టీసీ సంస్థ గురించి ఏం చెప్తారు? దాని పరిస్థితి గురించి ఎట్లా ఉంది? ఆర్టీసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆర్టీసీ అనేది హైయెస్ట్ ఫ్లీట్ ఉండి మరి గిన్నెస్ రికార్డ్ బుక్ ఉండే. కేసీఆర్ హయాంలో జరిగిన సమ్మె, ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయాలు, కేసీఆర్ దాన్ని నిర్వీర్యం చేసిన వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ ఏడాది కాలంలో ఆర్టీసీకి ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఏమీ చేయలేదు. ఆర్టీసీ ప్రభుత్వానికి చేసింది. అదేంది? ఎవరు ఎండి వరకు అపాయింట్మెంట్ ఇస్తారు? మంత్రులకే ఎండి అపాయింట్మెంట్. మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఓఆర్ పెరిగింది, ఆర్టీసీకి డబ్బులు వస్తున్నాయి, ఆర్టీసీ లాభాలు ఉందని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఆర్టీసీ జరిగిన లాభం ఎలాంటిది లేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అన్ని పథకాల కన్నా బ్రహ్మాండంగా ప్రజల్లో రీచ్ చెందిన ఒకటి. కానీ దానికి తగ్గట్లు వీళ్ళు బస్సుల సంఖ్యను పెంచాలి. చంద్రబాబు నాయుడు నిజంగానే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ దెబ్బతీసిందా? అంటే ఆర్టీసీని అనుకున్నంత గ్రోత్ రాలేదు బస్సు. ఇప్పుడు ఆర్టీసీకి మొత్తం మన తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల్లో ఎన్ని ఆస్తులు ఉంటాయి? దాని విలువ ఎంత ఉంటుంది? ఉంటుంది 1 lakh crores ఉంటుంది ఆర్టీసీకి. పెద్ద ఆస్తులు రైల్వే తర్వాత తెలియదు కదా. నిజాంతో నుంచి ఆస్తులు దాదాపు 53 ఆస్తులు వచ్చాయి. కొడంగల్ మన సీఎం గారే ల్యాండ్ కూడా ఇచ్చిండు. నమస్తే. ఆర్టీసీ గురించి ఇవాళ దాని ప్రాధాన్యత మనకు పైపైనట కనబడుతుండొచ్చునేమో కానీ ఒక 15 సంవత్సరాల కింద ప్రభుత్వంలో సమ్మె అనగానే గుర్తొచ్చేది ఆర్టీసీ, ధర్నాలు రాస్తారోకలు అనగానే గుర్తొచ్చేది ఆర్టీసీ. ఆర్టీసీ అనేది తెలుగు సమాజ జీవితంలో ఒక ప్రధానమైన భాగం. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడంలో కూడా వారు తమదైన పాత్ర పోషించిండ్రు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ, తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మరో ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఆర్టీసీ ఏమున్నది? ఆర్టీసీ పరిస్థితి ఏమిటి? గత ప్రభుత్వం ఏం చేసింది ఆర్టీసీకి? ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నది? ఈ ఏడాది కాలంలో ఏం జరిగింది? ఈ విషయాల గురించి మాట్లాడదాం. ఆర్టీసీ యూనియన్ నాయకులు అశ్వత్థామరెడ్డి గారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. ఇందాక నేను ఇంట్రోలో చెప్పిన, ఒకప్పుడు ఆర్టీసీ ధర్నాకు, రాస్తారోకు, భారత్ బంధులకు, ధ్వంసం రకరకాలుగా ఆర్టీసీ కనిపించేది. ఇవాళ ఆర్టీసీ ప్రాధాన్యత అంతగా లేదు. దానికి కారణం జనాలు వాహనాలు తెచ్చుకున్నారు, ప్రైవేటు పెరిగింది, ట్రాన్స్పోర్ట్ పెరిగింది. ఒక ఆర్టీసీ యూనియన్ నాయకునిగా, ఒక కార్మికునిగా మీరు ఆర్టీసీ సంస్థ గురించి ఏం చెప్తారు? దాని పరిస్థితి గురించి ఎట్లా ఉందంటారు? ఆర్టీసీ సంస్థ అంటే ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం ఉన్న సంస్థ. అది 1932లో నిజాం నవాబు కాలంలో 27 బస్సెస్తో స్టార్ట్ అయిన సంస్థ. 27 బస్సులతో 27 బస్సులతో 1932. అంటే దాదాపు 92 సంవత్సరాల చరిత్ర ఉంది. 92 సంవత్సరాల చరిత్రలో ముందు ముఖ్యంగా ప్రజల జీవన ప్రమాణాలు బాగుపడాలంటే ముందు ఈ నిత్యావసరం ఏదైతే ఉందో సేమ్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్. రవాణా వ్యవస్థ మెయిన్ ముఖ్యం. అవును. టెలికమ్యూనికేషన్ కావచ్చు, రవాణా కావచ్చు, సమాచార వ్యవస్థ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటి ఇది కూడా ఒక భాగం దాంట్లో. ఆ రోజు ప్రజలు ఎక్కువ ఆర్టీసీ పైనే డిపెండ్ అయ్యేది. ఇన్ని వెహికల్స్ లేకుంటుండే, ప్రైవేట్ వెహికల్స్ లేవు, ఇంత రవాణా సౌకర్యం లేదు. కాబట్టి ఆర్టీసీ మీదనే డిపెండ్ అయ్యేది వాళ్ళు గతంలో. లేదా ఎద్దుల బండ్ల తర్వాత చిన్నగా దీన్ని వచ్చింది. కానీ అది ఆర్టీసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆర్టీసీ అనేది మరి హైయెస్ట్ ఫ్లీట్ ఉండి మరి గిన్నెస్ రికార్డ్ బుక్ ఉండే. మన దేశంలో అయితే 23,000 బస్సులున్న సంస్థకు ఆర్టీసీ అయితే పెద్ద సంస్థ ఇది ఉండే ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు 9,500 పైచలకు బస్సులు ఉండే. 9,500 అవి ఇప్పుడు దాదాపు ఒక 1,000-2,000 బస్సులు తగ్గినాయి. ఆ రోజు తెలంగాణ రాకముందు 1,200 పైచలు గ్రామాలకు బస్ సౌకర్యం లేదు. కానీ ఇప్పుడు దాదాపు ఒక 4,500 గ్రామాలకు బస్ సౌకర్యం లేదు. తెలంగాణ వచ్చింది ఇప్పుడు బస్ సౌకర్యము. ఈ బస్సులు లేకపోవడం, దాదాపు 15 సంవత్సరాల కింద ఉన్న బస్సులు ఇంకా తిరుగుతున్నాయి. తెలంగాణ రాకముందు ఉన్న బస్సులు ఇంకా తిరుగుతున్నాయి. రోడ్ల మీద నిన్ననే ఒక పేపర్లో కూడా ఇచ్చేసాం, ఒక బండి రోడ్డు మీద ఫెయిల్ అయ్యి రోడ్డు మీద నిలబడి డిస్క్ మీద నిలబడేది. అంటే కిలోమీటర్లు ఎక్కువ తిరిగినాయి. ఇప్పుడు ఏదైనా కానీ దానికి ఒక లైఫ్ ఉంటుంది, లైఫ్ని మించి తిరుగుతున్నాయి. అది ఇంకా డ్రైవర్లు, మెకానిక్లు వాళ్ళు ఎట్లా నడుపుతారో వాళ్ళకి అది ఒక అద్భుతం అనుకో.
కానీ మనం ఆర్టీసీ క్రాస్ రోడ్ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్నప్పుడు, స్టీల్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నప్పుడు ఎడమ చేయి పక్కన బస్ భవనం అనుకొని చాలా బస్సులు అట్లా ఉన్నాయి అవి. స్క్రాప్ బస్సులు అవి. హ్మ్. స్క్రాప్ బస్సులు తెచ్చిపెట్టిండ్రు అక్కడ. మరి దాన్ని ఏం అది రీయూజ్ లేదు దాన్ని చేయొచ్చు కదా ఏమన్నా? రిలీజ్ చేయడానికి అంటే స్క్రాప్ ఎండింగ్ అంతే దాన్ని అమ్మడానికి కూడా లేదా? అమ్ముతారు యాక్షన్స్ ఉంటాయి. వేలం వేసి వేలంలో అంతే అమ్మేస్తారు. ఎవరైనా యాక్సి వాళ్ళు ఈ మధ్యకాలంలో ఒక 15 ఇయర్స్ దాటిన వెహికల్ కూడా తిప్పే వీళ్ళు ఉండవు ప్రైవేట్ వాళ్ళు. అవును. కాబట్టి అది కూడా ఒక ఇబ్బందికరమే ఉంటుంది. ఇక్కడ ఆర్టీసీ మనకు కేసీఆర్ హయాంలో జరిగిన సమ్మె, ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయాలు, ఆ తర్వాత ఆర్టీసీ పరిస్థితి ఎట్లున్నది? అంతర్గతంగా ఏం జరిగింది? పెద్ద మార్పు అయితే లేదు ఈ ఏడాది కాలంలో. ఈ ఏడాది కాదు, ముందు కేసీఆర్ నుంచి ఇటుకు వద్దాం. కేసీఆర్ దాన్ని నిర్వీర్యం చేసడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ రోజు విలీనం అంశం కావచ్చు, మిగతా ఆ రోజు కూడా మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే విలీనంతో పాటు కొత్త బస్సులు కొనుగోలు చేయమన్నాం. కొత్త బస్సులు కొనుగోలు చేయండి. ఇలా ఆ రోజు రిక్రూట్మెంట్ కూడా లేక డబల్ డ్యూటీల పేరుతో భారం పడుతుంది. ముఖ్యంగా పక్క రాష్ట్రంలో విలీనం అయిన తర్వాత మన దగ్గర విలీనం చేయకపోవడం ఏంది, చీటికి మాటికి సస్పెన్షన్లు, చిన్న కేసులు సస్పెన్షన్లు, కార్మికులకు రావాల్సిన డబ్బులు పిఎఫ్ కావచ్చు, కోఆపరేటివ్ సొసైటీ డబ్బులు ప్రభుత్వం వాడుకొని కార్మికులు సకాలంలో అందాల్సిన జీతాలు కూడా అందలేకపోవడం, ఇవన్నీ ప్రధానమైన సమస్యలు. ఆ రోజు ఏ ఒక్క కారణంతోనో కాదు, ఆ సమ్మెకు ఒక పెద్ద నేపథ్యమే ఉంది. ఏదో తాత్కాలికంగా స్పాంటనియస్ జరిగిన సమ్మె కాదు అది. ఒక కార్మికులకు గూడు కట్టుకున్న నిర్లిప్తత అది. దాదాపు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం 8 సంవత్సరాలు అయినా ఇంత కార్మికులు ఆశించిన స్థాయిలో మేము ఆ రోజు పోరాటం చేసి తెలంగాణ ఉద్యమంలో మేము కూడా ఉన్నాము. మరి ఆ రోజు తెలంగాణ రాకముందు ఇచ్చిన హామీలు ఏముంది, మరి ఎందుకు నెరవేరలేకపోతున్నాయి? ఇవన్నీ ఒక కార్మికులు ఒక ప్రశ్న. దాని రూపమే ఆ 55 రోజుల సమ్మె. అది మామూలు సమ్మె కాదు, అది ప్రపంచంలో ఒక రికార్డు సమ్మె అది. రికార్డు సమ్మె కానీ ఆనాడు ప్రభుత్వం వివరించిన తీరు ఆ రోజు చూసిన. అందుకనే కదా మొన్న కాంగ్రెస్ పార్టీకి రావడంలో ఆర్టీసీ కార్మికులు పెద్ద పాత్ర పోషించారు. ప్రజలతో పాటు ఆర్టీసీ కార్మికులు 99.99% కాంగ్రెస్ పార్టీని బలపరిచారు. ఆ రోజు మేము తెలంగాణ మజ్దూరుని కూడా మేము రాష్ట్ర కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, టీఆర్ఎస్ పొందబెట్టని కూడా మేము పిలిపివ్వడం జరిగింది. ఆ రోజు ఆ రోజు దాని కేసీఆర్ గారు సమ్మె మేము స్టార్ట్ చేసినప్పుడు మేము చెప్పినాం. ఆ రోజు నేను సమ్మెను అనిచేసిన అన్న ఫీలింగ్ ఉంటే నేను చెప్పినాం, ఆర్టీసీ కార్మికులు ఓడిపోలే, ప్రభుత్వం గెలవలేదు, కానీ మా ఈ సమ్మె మీ పతనానికి నాంది వలుగుతుందని చెప్పినాను. ఆ రోజు 2019లో చెప్పినాను. ఎవరు? కేసీఆర్ టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పినాను, టీవీ9 డిబేట్లో చెప్పినాం. ఈ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె మేమేం ఓడిపోలేదు, మీరు గెలవలేదు, కానీ ఈ సమ్మె మీ పతనానికి నాందికి దారితీస్తుందని చెప్పినాను. అదే జరిగింది అంతే. కానీ ఆ రోజు ప్రభుత్వం జరిగిన చర్చలు ఏమిటి? చర్చలే లేవు. ప్రాథమిక స్థాయిలో అఫీషియల్స్తో జరిగినాయి. ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ కావడం, విలీనం అన్నది భూమండలం ఉన్నంత వరకు కాదనడం, కొద్దిగా రెచ్చగొట్టి ఆ రోజు దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారు కొన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ఆ రోజు ఆ వేకరత 30-34 మంది చనిపోవడం జరిగింది కార్మికులు. అదొక పెద్ద బ్యాడ్ ఇన్సిడెంట్ అనుకోండి ఆ సమయకాలం 55 రోజులు. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు నేను అన్ని పనులు చేస్తాను, నేనే మీ అంబాసిడర్ను, మీ లీడర్ను అని చెప్పి ఒక్క పని కూడా చేయలేదు. ఇంటికి పిలిపించారు కదా అప్పుడు, అందరికీ పిలిపించి భోజనాలు పెట్టింది. కొంతమందిని పిలిపించాం, మమ్మల్ని మేము కాదు, డిపోకు 2-3 పిలిపించి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఏమి ఇవ్వలేదు. పే స్కేల్ కూడా పెండింగ్ పెట్టిపోయిన రోజు. అట్లా ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేరలేదు. ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని పెట్టింది. అంటే మీకు పోయిన గవర్నమెంటు జీతాలు పెంచింది, ప్రభుత్వంలో విలీనం అన్నది, కార్మికులకు రక్షణ కూడా హామీ ఇచ్చింది కదా, మరి అవెందుకు గుర్తించారు మీరు? జీతాలు పెరగలేదు, జీతాలు కూడా పెండింగ్ ఉండే. ఒకసారి ఒక 2013 సంబంధించిన జీతాలు 44% మంచి జీతాలు ఇచ్చినారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక మంచి జీతాలు దొరికిన ఆ రోజు. దాని తర్వాత 2017 సంబంధించిన జీతాలు పెండింగ్ ఉండే. 2023 వరకు కూడా గవర్నమెంట్ ఉన్నది కదా, 2021 శాలరీస్ కూడా పెండింగ్ ఉండే. అంటే 2 పిఆర్సీలు పెండింగ్ పెట్టిపోయారు. 2 పిఆర్సీలు. కార్మికులు రావాల్సిన ఏ చిన్న డిమాండ్ కూడా పరిష్కరించుకోలేదు. కొత్త బస్సులు కొనుగోలు చేయలేదు. అట్లా ఇది ప్రతి సంవత్సరం కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. స్క్రాప్ అయిన బస్సులను మూలకు పంపి దాన్ని సెల్ చేసి కొత్త రూట్స్ కూడా ఆగ్మెంటేషన్ చేయాలి. ఉదాహరణకు ఒక రూట్ ఇప్పుడు సపోజ్ ఈ రూట్ ఉందనుకో 127 నడుస్తుంది బస్సు, ఒక 10 బస్సులు నడుస్తుంది. 10 బస్సులకు ఎంత ఓవర్ వస్తుంది, మోర్ దెన్ 70% 80% దాటితే ఇంకో 2 బస్సులు ఇంట్రడ్యూస్ చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అదే సిస్టమ్, ఎక్స్ప్రెస్ బస్సులో అదే సిస్టమ్ ఉంటుంది.
కానీ కొత్త బస్సులు కొనుగోలు చేయలేదు. కొత్త బస్సుల్లో కొత్త రూట్లు అనేది నడవలేదు అప్పుడు. అది వచ్చిన బస్సులు కూడా జేఎన్ఎం లాంటి బస్సులు రావడం, ఆ వజ్ర బస్సులు తీసుకుంటే కూడా వజ్ర బస్సులు కూడా అవి ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలే వజ్ర బస్సులు కూడా. అట్లా సంస్థను మీద ఒక ఇంట్రెస్ట్ చూపకపోవడం, ఈ ఆర్టీసీ ఉంటేంది పోతేంది. ముఖ్యమంత్రి గారు సమ్మె సందర్భంలో మాట్లాడారు, అన్ని స్టేట్లో ఆర్టీసీలు ఉన్నాయి, అవసరమే ఉంది మాకు ఆర్టీసీతో అన్నట్టు కూడా మాట్లాడారు ఎవరు? ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ గారు. ఆ, ఆ. మధ్యప్రదేశ్లోకి ఇన్ని బస్సులు ఉన్నాయి, ఇక్కడ ఇన్ని బస్సులు ఉన్నాయని మాట్లాడాడు. కానీ ఆర్టీసీ విలీనం విషయం ఎంతవరకు వచ్చింది? విలీనం అయితే ఆ రోజు ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం విలీనం ప్రకటించారు, జీవో కూడా పరిచయం. అది అమల్లోకి రావాలంటే కేవలం ఒక అపాయింట్మెంట్ డే ఇవ్వాలి, కమిటీ మార్గదర్శక తయారిస్తే అయిపోతుంది అంతే. ఓకే, అంటే మీరు సపరేట్ కాకుండా ప్రభుత్వంలో విలీనం కావాలి. ప్రభుత్వంతో పాటు జీతాలు వస్తాయి, ఉద్యోగులతో పాటు మీకు జీతాలు వస్తాయి, అంతే కదా? కొంత స్కేల్స్లో మార్పు జరుగుతుంది. కానీ ఈ 1 year కింద ఈ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయలే. ముఖ్యంగా యూనియన్ల పునరుద్ధరణ గురించి మాట్లాడాం. అదే యూనియన్లు రద్దయినాయి కదా, యూనియన్ ఇప్పటికి కూడా అదే ఉంది. పునరుద్ధరణ జరగలేదు. లేదు, పునరుద్ధరణ జరగలేదు. రైట్. ఇప్పుడు ఈ ఏడాది కాలంలో ఆర్టీసీకి ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఏమీ చేయలేదు. ఒక మాట చెప్పాలంటే ఏమీ చేయలేదు. ఆర్టీసీ ప్రభుత్వానికి చేసింది. ఇలా ప్రభుత్వ స్కీమ్లు ఏదైనా మంచి పేరు వచ్చింటే మహాలక్ష్మి స్కీమే. మహాలక్ష్మి ఒక్కొక్క బస్సులో 100 మంది 110 ఓవర్ పోతున్నా కూడా ఇలా ఓపికతో కండక్టర్ టికెట్ ఇచ్చి బస్సు డ్రైవర్ బస్సులో సీట్ల మీద టైర్ల మీద కూర్చుంటుంది. ఓవర్లోడ్కు పాత బస్సులు కావడం వల్ల బాడీ మొత్తం టైర్ల మీద కూర్చుంటుంది. అట్లా ఒక పిఆర్సీ ఇచ్చారు, 21% పిఆర్సీ ఇచ్చారు 2017 సంబంధించింది. కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా మెరుగైంది. కానీ ప్రభుత్వం ఏదైతే బడ్జెట్లో పెట్టినరో 4,200 కోట్ల రూపాయలు పెట్టినరు ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా జరిగే నష్టాన్ని. ఇప్పటిదాకా 2,500 కోట్లే ఇవ్వడం జరిగింది అంతే. అంటే దాదాపు ఇంకా 1,700 కోట్ల రూపాయలు ఇంకా 2 months ఉంది, 2.5 months ఇవ్వాలి. సిసిఎస్ బకాయిలు అట్లే ఉన్నాయి, పిఎఫ్కు బకాయిలు అట్లే ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం చెల్లించిన ఏ ఒక్క బకాయి కూడా ఇంతవరకు చెల్లించలే. ఎన్ని ఉన్నాయి? దాదాపు నా పిఎఫ్కు 1,200 కోట్లు, దీనికి 26,000-28,000 కోట్ల వరకు ఉంటాయి. సుమారు 3,000 కోట్లు. 3,000 కోట్లు ఉంటాయి. కార్మికులకు రావాల్సిన కొంత డిఏలు ఉంటాయి, ఏరియర్స్ దాదాపు 10 డిఏ ఏరియర్స్లో డబ్బులు ఉన్నాయి. అవి సుమారు 1,000-1,200 కోట్ల రూపాయలు అవుతాయి కూడా. అట్లా కొంత బ్యాంకులకు అప్పు ఉన్నారు. మరి అడిగిందా ప్రభుత్వాన్ని? అక్కడ ఎవరు అడుగుతాం? మంత్రి గారిని కలుస్తున్నాం పాపం. ఆయన మంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు, అది అమల్లోకి వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వంలో చిత్తశుద్ధి లోపించింది. ముఖ్యంగా ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు యూనియన్ల పునరుద్ధరిస్తున్న ప్రభుత్వానికి ఆర్థికపరమైన రూపాయి కూడా నష్టం జరగదు. కానీ కార్మికులకు మనోధైర్యం పెరుగుతుంది. ఏమైనా సమస్యలు వస్తే కార్మికులు డైరెక్ట్ యూనియన్తో మేనేజ్మెంట్తో వెళ్ళలేరు కదా డైరెక్ట్గా. ఎందుకు రాజ్యాంగంలో ట్రేడ్ యూనియన్ హక్కులు, రాజకీయ పార్టీల హక్కులు ఎందుకు ఉంటాయి? ప్రజలకు వారధి ప్రభుత్వాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలే కదా అక్కడ కూడా. ఇక్కడ నుంచి పైన రాజకీయ పార్టీలు ఎందుకు వచ్చినాయి? ప్రజల మధ్యన వాళ్ళకు బాగోగులు చూడడానికి, ప్రజలకు సర్వీస్ చేయడానికి రాజకీయ పార్టీలు. ఈ ట్రేడ్ యూనియన్లో కూడా అంతే కదా. ట్రేడ్ యూనియన్ హక్కులను కాలరాసి గతంలో ఇప్పుడు కూడా అదే విధానం కొనసాగుతుంది. చాలాసార్లు ప్రయత్నం చేసినా కూడా మాకు అపాయింట్మెంట్ దొరకలేదు. మంత్రి గారితో దొరుకుతుంది అపాయింట్మెంట్, కానీ నా చేతులు లేదని చేతులు ఎత్తేసింది ఈ మధ్యన మంత్రి గారు. ఎవరు? రవాణా శాఖ మంత్రి. రవాణా శాఖ మంత్రి గారు. ఆయన ఏమంటున్నారు మరి? మీరు సీఎం గారిని కలవాలి, సీఎం గారు చేయాలి, నేను చేసేసి సీఎంతో మాట్లాడతా అని చెప్తాను. ఇంకా మాట్లాడలేను. అంటే ఈయన మంత్రి అనుకూలంగా ఉన్నాడు మీకు? మంత్రికి చేయాలని నా తపన ఉంది, పక్క ఉంది. మరి ఎక్కడ మిస్టేక్ ఉందో అది అర్థమవుతలేదు. మరి ఎండి గారు కూడా ప్రాపర్గా రోల్ చేయలేకపోతున్నాడు. ఎండి అంటే ఎండి ఏం చేయాలి, ఏం చేస్తలేరు ఆయన? మాట్లాడాలి, ప్రభుత్వంతో మాట్లాడాలి, మంత్రి గారితో మాట్లాడే సమస్యలు ఏమో చూడాలి. ఇప్పుడు చిన్న దాంట్లో వేధింపుచర్లు 14 గంటలు 15 గంటల డ్యూటీలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క రోజు మహిళా కన్నా కూడా అదే పరిస్థితి ఉంది. 15 గంటల డ్యూటీ? 14-15 గంటల డ్యూటీలు. మీరు ఎక్కడ వచ్చినా రేపే మీరు కెమెరా తీసుకొని వస్తే నేను రోజు చూపిస్తాను డ్యూటీలు. అది 8 గంటల డ్యూటీ ఉండాలి కదా, అన్ని గంటలు ఎందుకు? అదే కదా దానికి డబ్బులు ఇస్తారా? దానికి డబ్బులు అంతా 3 గంటలు 4 గంటలు ఓవర్ టైము, 5 గంటలు ఇచ్చేది 1 గంటన్నర 2 గంటల ఓవర్ టైం. మళ్ళీ రేపు డ్యూటీ ఉంటుంది. కొన్నిటికేమో స్పెషల్ ఆఫ్ ఉంటుంది, కొన్నిటికేమో రేపు డ్యూటీ ఉంటుంది. 11-12 గంటలు డ్యూటీ చేస్తాం సపోజ్. ఇలా 4 గంటలు ఓవర్ టైం వేయాలి, లేదా స్పెషల్ ఆఫ్ వేయాలి రేపటికి. లేదు ఇవ్వరు, గంటన్నర ఓవర్ టైము. ప్రతి టైం ఫ్రాడు. పేపర్ మీద టైం ఇస్తారు. 12:26 జూబ్లీస్ చెక్ పోస్ట్, 26 నిమిషాలకు జూబ్లీస్ చెక్ పోస్ట్ బండి స్టార్ట్ కావాలి. కుషాగూడ డిపోలకు 12
లేకపోతే ఒకటి 22 చేరాలి, ఇది పేపర్ మీద ఇస్తారు. రూట్ సర్వే లేదు, శాస్త్ర ప్రకారంగా శాస్త్రీయ పద్ధతిలో లేదు. రూట్ సర్వే చేయాలి, 3 టైంలు చేయాలి రూట్ సర్వే కూడా. ఒక టైం కాదు. మార్నింగ్ టైం చేస్తే ఎంత టైం కవర్ తీసుకుంటుంది, మధ్యాహ్నం చేస్తే ఎంత టైం, ఈవినింగ్ చేస్తే ఎట్లా, శాస్త్ర ప్రకారంగా రూట్ సర్వే అనేది లేదు. అన్నిటికీ తిలోదకాలు ఇచ్చారు ఎవరు? ప్రభుత్వాలు. ఎందుకు? యాజమాన్యం ఎందుకు? కార్మికులను అణచివేసే ధోరణి, కార్మికులతో శ్రమ దోపిడీ తీసుకోవడం అంతే తప్ప వేరే ఏం లేదు. శ్రమ దోపిడీ కార్మికులను ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు ఉన్నాయి మాకు. ఏం ఆశలు ఉన్నాయి మీకు? ఏం చేయలేదు. ముఖ్యంగా యూనియన్ల పునరుద్ధరణ జరుగుతుంది, ప్రభుత్వంలో విలీనం జరుగుతుంది, మా హక్కులు మాకు వస్తాయి, మాకు రావాల్సిన డబ్బులు మాకు వస్తాయి. మాకు రావాల్సిన డబ్బులు అవి 2021కి సంబంధించిన జీతభత్యాల సవరణ లేదు. రేపు ఏప్రిల్కి మనకు కొత్త జీతాలు రావాలి, మళ్ళీ 2 పిఆర్సీలు పెండింగ్ వస్తాయి. 2017 ఇంప్లిమెంట్ చేసిన దానికి సంబంధించింది రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇవ్వలేదు. 2022లో రిటైర్మెంట్ అయిన ఏప్రిల్లో రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఇంతవరకు లివ్ ఎన్కాష్మెంట్ లీవ్లో డబ్బులు ఇవ్వలేదు. ఇన్నేళ్ళు అయినా కూడా 2.5 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళ 9 నెలలు అయింది. 22 ఏప్రిల్ నుంచి పెండింగ్ ఉన్నాయి. మరి మీ ఎండీని అడగలే? ఎవరు ఎండి వరకు అపాయింట్మెంట్ ఇస్తారా? మంత్రులకే ఇవ్వడం ఎండి అపాయింట్మెంట్. అదేంది ఇవ్వడు, లేదు యూనియన్ లేవంటారు సింపుల్గా. అందుకనే ఇది కార్మికుల్లో చాలా తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ ప్రభుత్వం గుర్తిరిగి లేదా ఇబ్బందులు పడుతుంది. ఇబ్బందులు పడుతా అంటే ఉంటుంది. ఇప్పుడు ఏ ఆశ ఇప్పుడు ఏది కార్మికులు ఆశించినారో, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు కనీసం మన న్యాయమైన సమస్య పరిష్కరించారు. ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు ప్రభుత్వం. అపాయింట్మెంట్ కూడా ఉండదు. మేము ఉన్నాం, రాజ్యాంగ ప్రకారం ఎన్నికలు పెట్టాలి, ఎన్నికలు నిర్వహించండి. ఏ యూనియన్ గెలిస్తే ఆ యూనియన్ గుర్తింపు ఇవ్వండి. ఆ యూనియన్ కార్మికుల తరపున రిప్రజెంట్ చేస్తుంది సమస్యల పైన. ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి, యాజమాన్యం దృష్టికి తీసుకొస్తుంది. యూనియన్ లేకపోవడం విచ్చలవిడిగా యాజమాన్యం. మన ఇప్పటికీ చీటింగ్ మాటికి సస్పెన్షన్లు, చిన్న కేసులు సస్పెన్షన్స్. ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. ఆంధ్రలో ఉన్న ఉద్యోగ భద్రత తెలంగాణలో లేదు. ఆంధ్రలో ఉన్న భద్రత ఎట్లా ఉంది? లేదు, ఆంధ్రలో చాలా బ్రహ్మాండమైన ఉద్యోగ భద్రత ఉంది. అంటే ఏ అంశాల్లో ఉంది? ఒక కండక్టర్ అనుకోకుండా జరిగిన పొరపాటు పూర్తి స్థాయిలో విచారణ జరిపి అప్పుడే సస్పెన్షన్స్ రిమూవ్ లేవు. ఒక 2 సార్లు అవకాశం ఇచ్చి 3వ సస్పెన్షన్ అట్లా. ఇక్కడ అది లేనే లేదు. నువ్వు ఒక ప్రయాణికుడు బస్ ఎక్కి టికెట్ పోగొట్టుకున్నా సరే, నేను డబ్బులు ఇచ్చే కండక్టర్ డీఎల్ఏ టికెట్ అంటే సస్పెన్షన్. తప్పు కదా అది? చాలా తప్పు. మెడికల్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏదైనా రాత్రి ఫంక్షన్, ముందు రోజు ఫంక్షన్, పొద్దుగాల ఒక 5-6% వచ్చినా కూడా చట్టమే చెప్తుంది 30% కేసులు బుక్ చేయరు పోలీసులు. వీళ్ళు 5% ఉన్న కూడా సస్పెన్షన్, రిమూవ్, అప్పీల్లో కూడా డ్యూటీలు ఇవ్వలే. మెడికల్ అన్ఫిట్ అయిన డ్రైవర్స్ ఉన్నారు. కలర్ బ్లైండ్ అన్నది అపాయింట్మెంట్ని చెక్ చేసుకోవాలి. వాళ్ళకి ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు కాంట్రాక్ట్ పద్ధతి కొనసాగుతుంది. చట్టం చెప్తుంది చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు గతంలో ఎప్పుడు లేదు, రెగ్యులర్ పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ పద్ధతులు ఇచ్చారు. దాన్ని వీళ్ళు పునరుద్ధరింపజేస్తలేరు. 15,000 18,000 శ్రమ దోపిడీ. ఇప్పుడు ఆర్టీసీలో కండక్టర్లకు జీతాలకు లోయెస్ట్ ఎంత, హైయెస్ట్ ఎంత? అసలు స్కేల్ ఎట్టిట్టున్నాయి చెప్పండి. స్కేల్ ఇప్పుడు ఈ మధ్యన 21% ఇచ్చాక 23,000 చేంజ్ ఉంది రెగ్యులర్ ఎంప్లాయీకి. కాంట్రాక్ట్ ఎంప్లాయీకి 16,000 ఉంది అంతే. అది మా హైదరాబాద్లో సరిపోతాయి అవి? సరిపోవు, ఈడ సరిపో, ఊళ్ళో కూడా సరిపోవు. 26 రోజులు డ్యూటీలు చేయాలి, రూమ్ కిరాయి అంది. దీంట్లో ఈ కాంట్రాక్ట్ పిల్లలంతా చనిపోయిన ఉద్యోగుల పిల్లలు. దురదృష్టం ఏంటంటే చనిపోయిన వాళ్ళు ఎంతో కష్టపడి ఆర్టీసీకి ఇన్ని ఆస్తులు ఉన్నాయంటే వాళ్ళ పాత్ర ఉంది కదా. ఇలా 1,000 కోట్ల ఆస్తులు. ఇలా ఆర్టీసీ కార్మికులు ఇతరుల కంటే భిన్నమైన వారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి, ప్రభుత్వం మద్దతునివ్వాలి, ప్రజలు మద్దతునివ్వాలి అని అంటే కనుక ఎందుకు ఇవ్వాలి? దీనికి సమాధానం చెప్పండి, కొంచెం వివరణాత్మకంగా చెప్పండి, అర్థమయ్యేటట్లు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం, ప్రజలు మద్దతు ఇవ్వని చెప్తాం. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏమంటున్నాం. మేము తప్పులు చేసినా మీరు మద్దతు ఇవ్వాలని మేము చెప్పట్లేదు. జీతం ఇస్తున్నారుగా, అదే జీతంలో వ్యత్యాసం చూడడం అంటున్నాం మేము. పక్క రాష్ట్రంలో ఇక్కడ వ్యత్యాసం చూడండి. జీతం ఇస్తున్నామని 14 గంటల డ్యూటీలు ఎక్కడన్నా ఉంటాయా? 14 గంటల డ్యూటీలు ఎక్కడన్నా ఉంటా?
ఉండవు. ఇలా మొత్తం మహాలక్ష్మి వచ్చినాక మొత్తం టోటల్గా బస్సులో 100% ఓవర్ పోతుంది. దాని దగ్గర ప్రతిఫలం లేదు కార్మికులకు. ఇలా ఎందుకంటే ఇలా ఎండల వర్షంలో డ్యూటీలు చేసి 8 గంటలు డ్యూటీలు చేసే వ్యవస్థ ఏదైనా ఉందంటే కరెక్ట్ ఆర్టీసీ కాబట్టి పద్ధతి ఏమంటున్నాం. మీరు ఏ వ్యవస్థలలో తీసుకో 8 గంటలకు చేసే వ్యవస్థలు తక్కువ. 8 గంటలు నువ్వు డ్రైవర్ సీట్ ఎక్కితే 8 గంటలు లేవు, 11-12 గంటల డ్యూటీలు ఉన్నాయి. కండక్టర్ 11-12 డ్యూటీలు. గమ్యానికి పోయి మళ్ళీ రావాల్సిందే కదా. గమ్యం చేయాలంటే 11-12 గంటలు. నేను 1 గంట రెస్ట్ తీసుకుంటాను లేదు కదా. ఇలా వేరే డిపార్ట్మెంట్ అట్లా ఉండవు కదా. ఇలా సపోజ్ ఆయనకు పని ఉంటుంది, సపోజ్ ఇలా కాబట్టి రేపు చేస్తాడు. ఇది అట్లా రోజు పోయినా రావాలి వచ్చేయాలి కదా. అంటే పని స్వభావాన్ని బట్టి పని స్వభావాన్ని బట్టి ఈ చిన్న చిన్న జీవితాలు కాబట్టి ప్రభుత్వాలు ప్రిఫరెన్స్ చేయాలని చెప్తున్నాం. ఇలా ఒక సెక్రటరీలో ఒక సెక్రటరీ కావచ్చు, మంత్రులు డ్రైవరే కావచ్చు. సపోజ్ ఈ సెక్రటరీకి వస్తాడు, మళ్ళీ సాయంత్రం ఐఏఎస్ ఆఫీసర్ ఇంటికాడ దింపుతాడు, పోతాడు జనరల్గా. అంతే కదా. ఇలా ఆర్టీసీ డ్రైవరు నెలకు 1,00,000 కిలోమీటర్లు తిరుగుతారు. 80,000 నుంచి 1,00,000 కిలోమీటర్లు తిరుగుతారు నెలకు. రేపు ఎందుకు మద్దతు ఇవ్వాలంటే రేపు వీళ్ళ యొక్క లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువ అవుతుంది. ఒక బస్సులో ప్రయాణం చేయడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ కావచ్చు, కలర్ బ్లైండ్, మన ఇది కళ్ళు కూడా నైట్ సర్వీసులు చేసే కళ్ళు కూడా తొందర దెబ్బతినే ప్రమాదము. శారీరక శ్రమ ఎక్కువ ఉంది కాబట్టి దీనికి వీళ్ళకి కొద్దిగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. పని స్వభావాన్ని బట్టి కొద్దిగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. జీతాలు పెంచకని జీతాలు తక్కువ ఉన్నాయి. ఒక అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ అధికారులది. ఇంకా బాండెడ్ లేబర్ సిస్టమ్లే నడుస్తుంది. ఇప్పుడు ఎండి గారు సపోజ్ ఉండరు, ఒక దర్బారు పెట్టు, ప్రజా దర్బారు పెట్టు, సాయంత్రం వారంలో 3 రోజులు పెట్టు, 3 గంటలకు 4 అపాయింట్మెంట్ టైం. కార్మికులు కలవాలేదన్నా. నీకు ఉద్యోగంలో కింది స్థాయిలో తప్పు జరిగింది అనుకోండి, అక్కడ పోయి ఏదో ఒక స్టేజ్లో న్యాయం జరగాలి కదా. ఆ సిస్టమే లేదు ఇక్కడ. సిస్టమే ఉండదు. ఇప్పుడు యూనియన్ లేవు, విచ్చలవిడి రాజ్యం. ఎవరి రాజ్యం? అధికారులది. అసలు ఏమేం చేస్తున్నారు అధికారులు? ఏం చేయకూడని పనులు ఏమన్నా చేస్తున్నారా ఏమిటి? కొంత క్లారిటీగా. నేను అదే చెప్తున్నా. 11-12 గంటలు డ్యూటీలు ఉన్నాయి. చట్టానికి వ్యతిరేకం డ్యూటీలు, మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ వ్యతిరేకమైన డ్యూటీలు రద్దు చేయాలి ఫస్ట్. దాని మీద మేము ఏకపక్షం కాదు, దాని మీద కమిటీలు వేయండి. కమిటీ వేసి ఎక్కువ పని భారం ఉన్న డ్యూటీలను ఏం చేయాలో ఆలోచించండి. ఒక సీనియర్ డ్రైవర్, ఒక సీనియర్ కండక్టర్తో రూట్ సర్వీస్ జరిపించండి. ప్లస్ చిన్న కేసులో వేధింపు చర్యలు, సస్పెన్షన్లు, రిమూవ్లు, ఛార్జ్షీట్లు. గతంలో డిపోస్పేర్ అని పెడతారు. డిపోస్పేర్ దాంట్లో నాన్ డిపోస్పేర్ కేసులో కూడా ఛార్జ్షీట్ ఇచ్చి ఇంక్రిమెంట్ కట్ చేస్తారు. ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తే నెలకు 5,000 రూపాయలు లాస్ అవుతాడు జీతంలో. అది లైఫ్ లాంగ్ కూడా చేస్తారు. చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతుంటే చాలా అంటే చాలా ఉంటాయి. రాత్రి 11 గంటలు కూడా 10-11. ఇప్పుడు మహిళలకు ఇప్పుడు గత ముఖ్యమంత్రి గారు ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీలు వేయాలంటే ఉదయం 3 గంటలకే వేస్తుంది. ఉన్న 4 మంది ఉన్న 4 కూసిపోయినట్లు అయింది. అది వాళ్ళకు ఇష్టమైన డ్యూటీ చూసి ఇప్పుడు మహిళా కండక్టర్ ఉంటారు ఉదాహరణకు సపోజు, వాళ్ళు రోజు 12 గంటలు డ్యూటీ చేస్తే ఇప్పుడు జనరల్గా మహిళలకు ఉన్న ఇబ్బందులు వేరుంటాయి, మరి మగవాళ్ళకు ఉన్న పరిస్థితులు వేరుంటాయి. వాళ్ళు కూడా రోజు 11-12 గంటల డ్యూటీలు, గంట. అవును, మరి మీరు కోర్టుల పిటిషన్ వేయచ్చు కదా. కోర్టులో వేయచ్చు. అవి యూనియన్లు ఉంటే సమస్య రాదు కదా. యూనియన్లు ఉంటే మాట్లాడతారు కదా, ఈ చట్ట వ్యతిరేక డ్యూటీల గురించి మాట్లాడతారు కదా. అంటే ఇప్పుడే 8 గంటలు, ఇప్పుడే 16 గంటలు, అంతకుముందుకు లేదా? అంతకుముందు ఉండే కానీ ఇంత ఇలా 14 గంటలు 12 గంటలు డ్యూటీ చేసినాం అనుకోండి. ఇలా రేపు స్పెషల్ పని ఉంటుండే, రేపు రెస్ట్ ఉంటుండే. ఇప్పుడు లేదు. ఉన్నాయి కొన్ని డ్యూటీలు ఉన్నాయి, 15-16 డ్యూటీలు ఉన్నాయి. ఇప్పుడు కూడా రెస్ట్. రేపు ఎక్కువ డ్యూటీలు 11-12 గంటల డ్యూటీలు ఎక్కువ, రెస్ట్ లేని ఉన్నాయి. రేపు రెస్ట్ లేని ఉన్నాయి. అవును, ఈ విషయాన్ని మరి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? ఇన్ని గంటల డ్యూటీ అవుతున్నది, మేము శ్రమదోపిడికి గురవుతున్న విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళిండ్రా మీరు? రవాణా శాఖ మంత్రి గారి దృష్టిలో ఉంది కానీ వాళ్ళు కూడా ఏం చేసే స్థితిలో లేరు అని మీకు అనిపించిందా? అంటే ఏడాది అయితే తెలుస్తలేదా? ఏడాది అవుతుంది కదా. ఏడాది కరెక్ట్ 13 నెలలే కదా. 13 నెలలే ఇప్పుడు చేసేది తెలియకపోనా? కానీ మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఓఆర్ పెరిగింది, ఆర్టీసీకి డబ్బులు వస్తున్నాయి, ఆర్టీసీ లాభాలు ఉందని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. పేపర్లో లాభాలు వస్తున్నాయి,
కానీ ఆర్టీసీ కొనుగోలుంది ఏం లేదు. అంటే ఆర్టీసీకి జరిగిన లాభం ఎలాంటిది లేదు. ఎందుకు గవర్నమెంట్ ఇస్తుంది కదా ఆ మేరకు? ఎంత ఇవ్వాలి? ఇప్పుడు నెలకు 320 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఆ, నెలకు అగ్రిమెంట్ అది. 320 కోట్లు ఇస్తామన్నారు. సంవత్సరానికి ఎంత అవుతుంది? 12 36 24 అంటే 3540 కోట్లు ఇవ్వాలి. అవును, 3600 కోట్లు. 3840 కోట్లు ఇవ్వాలి. అవును. ఎంత ఇచ్చిండ్రు చూద్దాంపా. ఇవ్వలేదా? లేదు ఇవ్వలేదు. లేదు. రూపాయి. ఒక్క రూపాయి ఎందుకు ఇవ్వలే? 2000 కోట్లు ఇచ్చిండ్రు. ఉమ్, 2245 కోట్లు ఇచ్చిండ్రు. దాదాపు 35 అంటే 1500 కోట్లు అక్కడ డ్యూ లేవా? ఉమ్. ఒకవేళ ఉచిత బస్సు పెట్టక ముందు ఒక నెలకు ఒక సంవత్సరానికి ఎంత ఆదాయం వచ్చేది ఆర్టీసీ ఎవరైనా అప్పుడు రోజు 15 కోట్ల రూపాయలు వచ్చేది. 14 నుంచి 15 కోట్లు వచ్చేది పర్ డే? పర్ డే. నెలకు 300 కోట్ల. మళ్ళీ ఈ బస్ పాసెస్ 850 కోట్లు వస్తున్నాయి కదా. నెలకు అంతే 400 కోట్లు పైచీలకు వస్తుండే. ఉమ్మడి రాష్ట్రంలోనా? లేదు, తెలంగాణలో. తెలంగాణలో నెలకు 400 కోట్లు. 350 అంటే సంవత్సరానికి వచ్చేసి 4800 కోట్లు. 4000 కోట్ల పైచీలకు టర్న్ ఓవర్. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేది కొంత ఉన్నది, మగవాళ్ళు ఎక్కే టికెట్లు ఉన్నాయి కదా, మరి ఇన్కమ్ ఎంత వస్తుంది? దాదాపు గతం కన్నా కూడా 50% తగ్గిపోయింది. 7 కోట్లు 6 కోట్లు బహుశా 8 కోట్లు ఇట్లా. ఇంకో సమస్య ఏముందంటే ఈ ఫ్రీ బస్సుల వల్ల కొంత ప్రమాదం కూడా ఉంది. ఏం ప్రమాదం ఉంది? ఇప్పుడు బస్సులు ఫుల్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ మహిళలు బస్సులు ప్రయాణిస్తారు, ఈ ఛార్జ్ పెట్టే వాళ్ళు ఎక్కుతలేరు. ఎందుకంటే అంత దూరం స్టాండింగ్లో పోవాలి. ఉమ్, ఎక్కకుండా వేరే ప్రత్యామ్నాయ రవాణాను చూస్తున్నారు. సొంత వెహికల్ తీసుకున్నామా, లేకపోతే ఆటోలో పోవడమా, ఓలా క్యాబ్లో ఉంటే బుక్ చేసుకోవడమా, అట్లా కొద్దిగా అది ఇబ్బంది. ప్లస్ ఇంకొక విషయం ఏముందంటే ఈ మహాలక్ష్మి పథకాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మంచిది, బాగుంది, ప్రజల్లో కూడా మంచిగా లేదు అది. ఆ పథకం వీళ్ళు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అన్ని పథకాల కన్నా బ్రహ్మాండంగా ప్రజల్లో రీచ్ అయింది. అది ఒకటి. నేను గంట ఎవరేమనుకున్నా బాధలేదు, మంచిగా రీచ్ అయింది, మంచిగా కరెక్ట్. కానీ దానికి తగ్గట్లు వీళ్ళు బస్సుల సంఖ్యను పెంచాలి. ఓకే, ఎన్ని అవసరం ఇంకా అదనంగా? ఇప్పుడు గతంలో దాదాపు హైదరాబాద్ కమిటీ ఒకటి రిపోర్ట్ ఇచ్చింది. 2000 ఎప్పుడంటే ఆ రిపోర్ట్ 2010-11 సంవత్సరంలో ఇచ్చింది. హైదరాబాద్ విశ్వనగరం కాబట్టి 6500 బస్సులకు హైదరాబాద్లో తిరగాలని ఇచ్చింది. 6500 బస్సులు. ఇలా మనకు 2800 2600 ఉన్నాయి. అంటే ఇంకా 2000 కావాలి. ఇంకా 2000 కావాలి. 2000 కాదు, ఎక్కువ కావాలి. ఇంకా 3000 బస్సులు. 3000 బస్సులు కావాలి మినిమం 2000 బస్సులు ఉన్నా కొద్దిగా ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మీరు చూడండి, కరెక్ట్ బస్సు సౌకర్యం ఉండి బస్సులు పోవాలన్నప్పుడు సొంత వెహికల్స్ తీయరు. టైంకు రీచ్ అవుతున్నాం అన్నప్పుడు సొంత వెహికల్స్ తీయరు. అవును. నువ్వు మెట్రో అన్నది పెద్ద ఉపశమనం ఉండదు మెట్రోతోన. ఇప్పుడు ఆర్టీసీ, ఇప్పుడు మెట్రోకు 1000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం, ఆర్టీసీకి ఇవ్వదు. ఎందుకు? అది ఏందో అది. అరే మీరు యూనియన్ లీడర్, ఇప్పుడు లాజిక్ అంతా అర్థం కావాలి. 30 లక్షల రూపాయలు, 30 లక్షల మందిని ఇక్కడ మనం రోజు ట్రాన్స్పోర్ట్ చేస్తాం. హైదరాబాద్ బస్సు ఆర్టీసీ. మెట్రో 3 లక్షలు 4 లక్షలు చేస్తుంది పర్ డే. ఎక్కడ 30 లక్షలు, ఎక్కడ 3 లక్షలు. వాళ్ళకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద 15,000 కోట్లు 20,000 కోట్లు ఇస్తారు. ఇక్కడ మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వరు. రీజన్ ఏమిటి? ఏదో ఉండాలి కదా. అడగలేరు కదా, ఇది అడగలేరు వాళ్ళు. ఎవరు అధికారులు పోయి అడగలేరు. అడిగితే ఎండి ఉండడు. ఇప్పుడు ఉన్న ఎండి కూడా అధికారులతో కానీ ఎక్కడ ర్యాపో లేదు. ఇప్పుడు కార్మికులతో మీరు ఎవరన్నా కార్మికులు, అది ఏందో మరి ఎండి గారి దురదృష్టం ఏందో కానీ ఎవరిని అడుగు ఎండి మారాలి అంటారు సింపుల్. గతంలో మేము చాలా 35 ఏళ్ళు సర్వీస్ చేసినాం, కానీ గతంలో ఏ ఎండికి ఇంత బ్యాడ్ నేమ్ రాలే. అంటే ఎందుకు వచ్చింది నాకు బ్యాడ్ నేమ్? ఏం చేస్తున్నానని? అదే కార్మికులకు అందుబాటులో లేకపోవడం, అధికారులకు కూడా అందుబాటులో లేకపోవడం. ఇప్పుడు కార్మికులకు ఎండి గారి మధ్యన ఎవరు అధికారులుగా రోల్ చేయాల్సింది. ఇవాళ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వ్యవహారం కానీ వ్యవస్థ చెప్పాలంటే ఎండి గారికి అధికారులు చెప్పాలి కదా, లేదా యూనియన్లు చెప్పాలి. యూనియన్లు లేవు, మరి అధికారులకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. కానీ ఆయన ఈ మధ్య కొన్ని ప్రెస్ మీట్ పెట్టి ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఆర్టీసీ కార్మికులపైన దాడి చేసిన, దురుసుగా ప్రవర్తించిన కఠిన చర్యలు ఉంటాయని చాలా సీరియస్గా కార్మికులను కాపాడుతూ మాట్లాడినట్లు వచ్చింది మీడియాలో. ఒక్కరికి శిక్ష పడ్డది శుభం, ఒకరికి శిక్ష పడ్డది శుభం. పేపర్లో టీవీలో మస్తిస్తాం. ఇప్పుడు నా సెల్లో ఉంది, తెప్పిదినా నిన్ననే దాడి జరిగింది ఒక కండక్టర్ మీద.
ఎందుకు ఎక్కడ ఎక్కడ జరిగింది అది? ఏదో రూట్లో పండుకున్నోడిని లేపిండట, లేపి టికెట్ అడిగినట. ఆ, చూపిస్తున్నా, సెల్లో ఉంది. బట్ ఆయన పరి టికెట్ అడగడమే కదా. అదే కదా, పాపం వేరే ప్యాసింజర్లు ఆపుతున్నవాడు ఇంటలేడు, వేరే ప్యాసింజర్లు ఆపుతున్నవాడు ఇంటలేడు, కొడుతున్నాడు, ప్రయాణికుడు కొడుతున్నాడు. ఈ మధ్యన బాగా దాడులు జరుగుతున్నాయి. ఉమ్, మెయిన్ ఏంటంటే ఈ దాడిలో కూడా కారణం ఏంటంటే ఈ వీళ్ళకి కొంచెం సీట్లు దొరుకుతలేవు కదా, వాళ్ళు కొద్దిగా అసహనానికి గురవుతున్నారు. సరే ఈడ స్టేజ్ బస్ ఎక్కినాము, రేపు ముందు దిగుతారేమో అనుకుంటే లేదు, ఫుల్ ఓవర్ ఉంది. దానికి ఏంటంటే బస్సుల సంఖ్య పెంచాలి. మేము స్కీమ్ని తప్పు పట్టదలేము కానీ ఆచరణను తప్పు పడుతున్నాము. మీరు చూడండి బస్సులు, మీరు ఒకప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన బస్సులను చూసి వేరే రాష్ట్రాల బస్సులు డిజైన్ చేయించారు. ఆంజనేయ రెడ్డి గారు ఎండి ఉన్నప్పుడు అటువంటి బస్సులు తెచ్చిండు. ఆర్టీసీలో ఫస్ట్ ఓలో బస్సులు తెచ్చింది మనం ఏపీఎస్ఆర్టీసీ, తర్వాత అన్ని వేరే స్టేట్లు. ఇలా కర్ణాటక కూడా ముందుకు దూసుకుపోయి, కర్ణాటకలో ఏముందంటే మనతో వచ్చి ఒకప్పుడు ఈ బస్సుల సిస్టమ్ ఎట్లా ఉంది, ఇక్కడ చాలా స్టేట్లు ఇక్కడ మనతో వచ్చి నేర్చుకొని పోయిన వాళ్ళు. ఉమ్, కోఆపరేటివ్ సొసైటీ ఉంది ఆర్టీసీ సంబంధించి. ఇలా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ అయితే కూడా ఇక్కడ మనతో వచ్చి ట్రైనింగ్ తీసుకొని పోయేది. ఇక్కడ క్రాస్ రోడ్లో మీ ఆఫీస్ తోటి ఇప్పుడు దానికి దివాళీ తెప్పించారు, దివాలా అయింది మొత్తం. టోటల్ దివాళీ. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు ఇంతవరకు. 1300-1400 కోట్ల రూపాయలు, కోట్ల ఎన్ని మొట్టికాయలు పెట్టినా అంతే. కార్మికులకు ఇప్పుడు అవి ఎందుకు పెట్టుకుంటాం కోఆపరేటివ్ సొసైటీ అన్నది, ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళకు వాడుకుంటాము, మా డబ్బులు అవి. నీ జీతంలో నీ బేసిక్ 30,000 ఉంది అనుకోండి, సపోజ్ 30,000 బేసిక్లో నెలకు 7% కట్ అవుతాయి మీ శాలరీ. 2,000 కొంత మేము జమ చేస్తాం అక్కడ. నాకు ఎంత ఇస్తాడు ఇంట్రెస్ట్? 9% ఇంట్రెస్ట్ ఇస్తారు నెలకు. అంటే ఒకవేళ నేను లోన్ తీసుకుంటే 10% నాతో రికవర్ చేసుకొని ఎక్స్ట్రా, అంటే సొసైటీ రన్ కానికి 1% ఎక్కువ తీసుకున్నాను. తీసుకొని రన్ కావడానికి. అట్లా దాన్ని పిల్లల చదువుల గురించి ఎడ్యుకేషన్ లోన్ అంటుంది. ఎడ్యుకేషన్ లోన్ ప్రతి సంవత్సరము జూన్ జూలైలో ఇస్తుంటుంది కాలేజీ స్టార్ట్ అయినప్పుడు. ఏదైనా మ్యారేజెస్ లోను, పిల్లల మ్యారేజ్ లోను, ఇట్లా హౌస్ లోన్ ఉంటుండే. హౌస్ లోన్ కూడా 10 లక్షల వరకు హౌస్ లోన్ ఇచ్చేది మన బ్యాంక్ నుంచి వస్తుంది అదే లెవెల్లో. అవన్నీ బంద్ అయిపోయినాయి. మెయిన్ ఏంటంటే ఈ 10 ఏళ్ళ నుంచి ఆర్టీసీ పైన అని కార్మిక ఎట్లా దాడి జరిగిందంటే ఆర్థికంగా వెనక్కి నెట్టివేయబడ్డది. కార్మిక వర్గం కావచ్చు, ఆర్టీసీ కావచ్చు. వాళ్ళ పిల్లలకు చదివేయాలంటే కూడా కొన్ని సందర్భంలో చదవలేని స్థితిలో ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చినా మీరు చెప్పట్లేదు నాకు. అదే అక్కడ నాకు లింక్ అవుతలేండి నేను. మీరు ప్రభుత్వంలోన చిత్తశుద్ధి లోపించి అంతే, వేరే ఏం లేదు. లింక్ ఏంది, ఇదేం మనకు అవసరమా అన్న ఫీలింగ్. నేను బహుశా 1998-99 ఆ తర్వాత 2000 సంవత్సరంలో హిస్టారికల్ సమ్మె జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీది. 2000 చంద్రబాబు సీఎం అప్పుడు. 1998 కదా. హిస్టారికల్ సమ్మె, మామూలు సమ్మె కాదు. 14 రోజులు ఒకసారి, 18 రోజులు జరిగింది ఒకసారి. స్టేట్ ఉమ్మడి రాష్ట్రం అంతా ప్యారలైజ్ అయిపోయింది. ఆనాడు సమాజం నుంచి మద్దతు ఉన్నది. అవును, ఉన్నది. 2 సార్లు సమ్మె జరిగింది, 2 సందర్భాలలో ప్రజలు మీకు అండగా నిలబడ్డారు. 2001లో కూడా 18 రోజుల సమ్మె, దాని కూడా సంపూర్ణ మద్దతు వచ్చింది ప్రజలది వచ్చింది కదా. కానీ తెలంగాణ రాష్ట్రంలో మీరు 2019లో కదా సమ్మె చేసింది. ఆనాడు సమాజం నుంచి ఎందుకు మీకు మద్దతు రాలేదు? అంటే ఊహించిన మద్దతు వచ్చింది మాకు, గత కన్నా ఊహించిన మద్దతు వచ్చింది. కానీ పాలకుల దమనకాండ అంతే. ప్రజల మద్దతు సంపూర్ణంగా వచ్చింది, మామూలుగా రాలేదు. మన ఆర్టీసీ చరిత్రలో అంత మద్దతు వచ్చిన సమ్మె ఏదంటే అదొకటే, 55 రోజుల సమ్మెనే. అంత 100% ప్రజలు అరే ఆర్టీసీలో గరీబుల దాన్ని ఎందుకు ఇంత ఉక్కుపాదం మోపుతున్నారు ఈ ప్రభుత్వం, అంత సంపూర్ణ మద్దతు వచ్చింది. కానీ తెగించి పోరాడే తత్వం కోల్పోయారు అప్పటికి. ఎవరు? కార్మికులు, ప్రజలు కూడా కుట్లాడదు మనకేం అని అనుకున్నారు తప్ప తెగించి మేము చెప్పినాం. మేము మా ఈ పోరాటము తెలంగాణ అస్తిత్వం గురించి కొట్లాడే పోరాటం ఇది. రేపు తెలంగాణ ప్రశ్న మాతో పాటు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించే స్థాయికి వస్తారు. ఇప్పటిదాకా సైలెంట్ ఉన్నారు కదా, మా ఈ పోరాటం తెలంగాణ ప్రజలను ఆలోచింపజేస్తుంది. మా ఈ పోరాటం తెలంగాణ దీన్ని భరించదు అన్నది పరిస్థితి కల్పిస్తుంది. తెలంగాణ ప్రజలు దీన్ని భరించరు, ఈ నియంత్రిత్వం అనే పరిస్థితి వస్తుంది. మన అప్పటి నుంచే స్టార్ట్ అయింది. చిన్న సమస్య ఈ ప్రశ్నించే స్థాయికి రావడం, అది ఓటు రూపంలో కావచ్చు, ఇట్లా కావచ్చు.
కానీ ఆర్టీసీ ఒకప్పుడు ప్రభుత్వాన్నే శాసించగలిగింది. యూనియన్లు వారు చెప్పిన దానికి ప్రభుత్వం తలొగ్గక తప్పని పరిస్థితి ఒకప్పుడు. మరి ఇవాళ మీరు యూనియన్లను మళ్ళీ పునరుద్ధరించండి అని డిమాండ్ చేయబట్టి 2-3 ఏళ్ళు అయినా ఈ ప్రభుత్వం కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకో వాళ్ళకి ఏం భయం ఉందో అర్థమైతే లేదు. అంటే ప్రజాస్వామ్యం విలువలు లేక, ప్రజాస్వామ్యం వాళ్ళకు కూడా విశ్వాసం లేక. 7వ గ్యారంటీ వాక్ స్వాతంత్రం అని చెప్పింది ముఖ్యమంత్రి అన్నారు కదా. వాక్ స్వతంత్రం చెప్పారు మాకు. ఇంకా కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే ప్రజాస్వామ్యం వచ్చినట్లు అన్నారు. యూనియన్ల కింద అన్నీ వచ్చేసినాయి అన్నారు. యూనియన్లు అన్నీ ఎట్లా ఉందంటే స్వాతంత్ర ఖైదీలు ఉంటారు అనుకో. సపోజ్ పేపర్ మీద ప్రకటన, రేపు 26 జనవరికో 15 ఆగస్టుకో అందరినీ రిలీజ్ చేస్తున్నాము ప్రకటన. కానీ ఇంకా వాళ్ళు ఇంకా జైల్లోనే మగ్గినారు. సేమ్ ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అదే ఉంది. అంటే మీ డిమాండ్లు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు? డిమాండ్ లేని ఫస్ట్ యూనియన్లో పునరుద్ధరణ జరపండి. కార్మిక పనిభారం ఎక్కువ ఉంది, మరి టూ మచ్ పనిభారం ఉంది. దాని మీద కమిటీలు వేయండి. చట్ట ప్రకారంగా డ్యూటీలు సవరించండి. చట్టానికి మరి మేము ఫ్రీగా జీతాలు అడుగుతలేము. చట్ట ప్రకారంగా డ్యూటీల సవరణ జరగాలి. ఒక యాక్ట్ ఉంది, ఎంటీడబ్ల్యూ యాక్ట్ ఉంది. దాని ప్రకారంగా డ్యూటీలు చేపించాలి. గంటలు 12 గంటలు డ్యూటీలు అయితే రేపు ఈ మనుషులు సిక్ అయిపోయి ఒక ఓడి డ్యూటీ అంటే ఇవ్వరు. ఎవరైనా బస్సులో యాక్సిడెంట్ అయితే కూడా వాళ్ళకు ఒక 2 నెలలు 3 నెలలు ఓడి డ్యూటీలు ఇవ్వరు. అటువంటి పరిస్థితి ఉంది. ఏమనంటే ఎంటీ గారి దగ్గరికి పోతే ఎవరైనా ఓడి కాలనీ ఇన్ఛార్జ్ చేయాలంటే నీ లెక్క చేసుకొని పో అంటారంట సాబ్. యూనియన్ ఉంటే అట్లా అంటున్నా. ఇప్పుడు కార్మికులు కోఆపరేటివ్ సొసైటీ డబ్బులు దాచుకున్నారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను 30 ఏళ్ళు కష్టపడి ఆర్టీసీలో పనిచేసిన. ఒక 300 లీవులు నేను దాచిపెట్టుకున్నా. రేపు రిటైర్మెంట్ వస్తే నాకు పిల్లల పెళ్ళిళ్ళకో లేకపోతే ఇల్లు కట్టుకుని వస్తే దాచుకున్నా. ఆ సొమ్ము ఇప్పటికి 2 నెలలు అయిపోయి 2 నెలల 9 నెలలు అయింది. నువ్వు బయట ఆ సొమ్ము వచ్చే సొమ్ము బ్యాంకులు వేసుకునే పాటికి కనీసం 1.5 అన్న అవుతుండే కదా, రూపాయన్నర అవుతుండే కదా. మన ఒకటి ఉద్యోగులకు సంబంధించి బెనిఫిట్స్ మీద హైకోర్టు తీర్పిచ్చింది ₹2 బిత్తమని. వాళ్ళకి రావాల్సిన డబ్బులు ₹2 ఇంట్రెస్ట్తో కట్టమని. ఒక్క ఆర్థికపరమైన అంశము ₹1 కూడా ఎఫెక్ట్ పడదు యూనియన్ల పునరుద్ధరణ. కానీ యూనియన్ల పునరుద్ధరణతో పెద్ద పెద్ద ప్రభుత్వానికి కానీ పెద్ద పేరు వస్తుంది. కార్మికులకు పెద్ద విశ్వాసం వస్తుంది. ఒక ధైర్యం, కార్మికుల మనోధైర్యం. ఇప్పుడు ఏది మన వెల్ఫేర్ బోర్డు అని పెట్టినారు. వాళ్ళతో ఏ రోజు కూడా ఒకరోజు మీటింగ్ పెట్టరు. ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ సమస్యలను లేవనెత్తడము, దానిలో ఒక శాసనం చేసడం ఉంటుంది. యూనియన్లో కూడా అంతే. యాజమాన్యంతో గుర్తింపు పొందిన సంఘం, గెలిచిన సంఘం నెలకు ఒకసారి జాయింట్ మీటింగ్ పెట్టి ఆ రోజు ఒక మినిట్స్ రికార్డ్ చేసి ఆ మినిట్స్కు చట్టబద్ధత ఉంటుంది. అవన్నీ లేవు ఇప్పుడు. కానీ ఒక చర్చ ఉంది బయట, ప్రభుత్వాలు లేదా ఆర్టీసీని నిర్వీర్యం చేసి ప్రైవేటు వారి చేతిలో పెట్టే ఆలోచన ఒక ఆర్గ్యుమెంట్ చాలా పెద్ద ఎత్తున అప్పట్లో వచ్చింది. నిజమేనా అది? ఇప్పుడు రేపు అదే ఎలక్ట్రిక్ బస్సులు ఇస్తున్నారు కదా. 5,000 బస్సులు తెస్తున్నారు, 4,000 బస్సులని. ఏది కరెంటు బస్సులు. రేపు ఆర్టీసీ ఉండదు. ఎందుకంటే అది ఆర్టీసీకే కదా. అవి ఆర్టీసీ కాదు, ప్రైవేట్ వ్యక్తులు తెచ్చి ఆర్టీసీ పెడతారు. 5,000 బస్సులు, 4,000 బస్సులు, 5,000 బస్సులు తెస్తారు. అవునవునవును. అంటే ఆర్టీసీ కింద ఉండవు అవి. ఆర్టీసీ కింద ఉండవు. మరి ఎవరు దానికి ఓనర్? నీవే ఓనరు, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఓన్లీ కండక్టర్ కూడా ఆర్టీసీ ఉంటాడు. డ్రైవర్లు ఉండరు. ఇక డ్రైవర్ ఉండరు, మెకానిక్ ఎవరు ఉండరు. అంటే ఆ మేరకు డ్రైవర్లు, మెకానికల్ ప్రైవేట్ వాళ్ళు మొత్తం వాళ్ళకు సంబంధించి నీ ఇష్టం ఉండని పెట్టుకుంటావు నువ్వు. మరి కండక్టర్ ఎందుకు? మరి కండక్టర్ డిపార్ట్మెంట్ కండక్టర్ అది కూడా నడవు. ఎలక్ట్రిక్ బస్సులు మన స్టేట్లో నడవు. ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తాయి కానీ హై ఛార్జీలు పెట్టి మనం బస్సులు తిప్పుతున్నాం. ఇప్పుడు కొన్ని ఉన్నాయి ఎయిర్పోర్ట్కి తిరుగుతాయి ఏసీ బస్సులు. అవన్నీ నష్టాలతో రోజు నష్టాలు. అవి వైట్ ఎలిఫెంట్స్. ఇప్పుడు రేపు ఎలక్ట్రిక్ బస్సులు పెడితే దాంట్లో మెయింటెనెన్స్ కాబట్టి ఈ ఛార్జీలతో నడపలేరు. ఒక బస్ కాస్ట్ 1,80,00,000, 1,60,00,000 ఇట్లా ఉంటుంది. ఆ బస్సును తెచ్చి నువ్వు రోజు 10,000, 15,000 వచ్చి కలెక్షన్తో తిప్పితే బస్సులు లాభాలకు వస్తాయి. ఏసీ బస్సులు అని ఏదైనా ఏసీ బస్సులే, నాన్ ఏసీ కూడా ఉన్నాయి అనుకుంటా. అట్లా నడవదు కదా. ఇప్పుడు నేను ఒక పెద్ద బిజినెస్ పెట్టినావు, ఒక షాపే పెట్టినాం అనుకో, ఓ 2 కోట్లు 3 కోట్లు ఉంటే పెద్ద ఎస్టాబ్లిష్ చేసి పెట్టినావు. అట్లా 10,000, 12,000 షాప్ నడుస్తే ఒక చిన్న హోటల్ పెట్టినావు, రోడ్డు బండి పెట్టినావు, 10,000 నడిచినప్పుడు బ్రహ్మాండంగా బతుకుతాడు వాడు.
ఈ బస్సుల కాస్ట్ ఎక్కువ. దీనికి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆర్టీసీ సొంతం తెచ్చుకుంటే తెచ్చుకోవాలి ఆర్టీసీ వాళ్ళు. సబ్సిడీ ఇవ్వరు. మహారాష్ట్రలో వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఉమ్. సొంతం వాళ్ళ ఆర్టీసీ డబ్బులతోనే. ప్రభుత్వం సాయం చేసింది. మహారాష్ట్రలో బుక్ చేసుకున్నారు. మరి మన దగ్గర ఏమైంది? మన దగ్గర లేదు, ఇవ్వలేదు కదా, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అసలు కర్ణాటకలో ఎట్లా ఉంది ఆర్టీసీ పరిస్థితి చెప్పండి. కర్ణాటక కూడా ఉచిత బస్సే కదా. ఇప్పుడు వాళ్ళు కూడా సమ్మెకి నిన్న సమ్మె నోటీస్ ఇచ్చి మొన్న సమ్మెలో పోతున్నారు కదా వాళ్ళు. బహుశా పోయినరేమో కూడా తెలియదు. ఉమ్. ఏది 1750 కోట్ల రూపాయలు డ్యూ ఉంది మహాలక్ష్మి డబ్బులు, అవి ఇవ్వాలని. ఎందుకంటే మీరు ఇట్లే చేసుకుంటూ పోతే రేపు ఆర్టీసీ దివాళి తీపిస్తారు, మేము బతకలేము, మా కుటుంబాలు బతకలేవు, మీరు వచ్చి ఉచిత బస్సులు అవి అంటున్నారు. కర్ణాటకలో సమ్మె నోటీస్ ఇచ్చారు ఈ సింగిల్ ఏజెండా మీదనే. వాళ్ళకి యూనియన్లు ఉన్నాయి అక్కడ. యూనియన్లు ఉన్నాయి అక్కడ, ఉన్నాయి. అప్పుడు మన దేశంలో ఏ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో నడుస్తున్న సంస్థ బాగుంది ఆర్టీసీ? ఇది ఆర్టీసీ అంటే బాగా బాగాలేదానికి మనం ఏంది చెప్పు దానికి పారామీటర్స్. ఉదాహరణ కేరళ ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది. ఈ రెండు లెఫ్ట్ ప్రభావితం అనుకుందాం. ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ వచ్చిన ఆమె దాదాపు అదే ఆలోచనతో ఉన్నారు. మధ్యప్రదేశ్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది. కేరళ ట్రాన్స్పోర్ట్ ఉంది కానీ పశ్చిమ బెంగాల్లో లేదు, ఆర్టీసీ బస్సులు లేవు. ప్రభుత్వ రంగంలో లేదు. లేవు, 100-200 ఎక్కువ. ఓకే. కేరళ కొద్ది వాళ్ళు ఆర్థికంగా కూడా సాయం చేశారు. ప్రభుత్వం సాయం చేసింది. ఏదో 1000 కోట్లు అప్పుడు ఇప్పుడు ఇంట్లో బడ్జెట్లో పెట్టి ఇది 25 ఎన్పి ఇంట్రెస్ట్ అట్లా కేరళ కొంత జరిగింది. అది కర్ణాటకలో బెంగళూరులో గతంలో బెంగళూరుకు సిటీల బస్సులకు ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చింది ఒకసారి 1000 కోట్లు. ఇట్లా ఇక్కడ కూడా అది జరగాలి. కొత్త బస్సులు కొనుగోలు అంటే ప్రైవేట్ ద్వారా కొనుగోలు చేస్తే ఆర్టీసీ ఉండదు. మీరు ఆర్టీసీ కూడా ఎన్నో ఉద్యోగాలు కల్పించిన సంస్థ ఇది. డైరెక్ట్ ఉద్యోగాలు ఎక్కువ వచ్చేది ఆర్టీసీలనే. పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత ఆర్టీసీలే వస్తాయి ఎక్కువ ఉద్యోగాలు. ఇంత బల్క్ ఉద్యోగాలు ఎక్కడ రావు. ఇవి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటివి కదా ఉద్యోగాలు ఇస్తే. అవును. వాళ్ళకి అర్థమవుతలేదు, ప్రభుత్వాలకు అర్థం కాక ఇది ఆర్టీసీ మనకు అవసరం ప్రైవేటు. ఈ ఆర్టీసీ కూడా వీళ్ళు ఎక్కడ లేదు ప్రపంచంలో. ఇప్పుడు కూడా కొంత పాత బస్సులతో ఇప్పటికి మనమే అవార్డ్స్ పొందుతున్నాం తెలంగాణ వాళ్ళమే. కేఎంపీఎల్ తీసుకునేందుకు చాలా అవార్డులు తీసుకున్నాం ఇప్పటికి మనం తెలంగాణ ఏర్పడిన కూడా. అంత సిస్టమేటిక్గా నడుపుతుంది. అంటే యాజమాన్యం బాగున్నట్లే కదా. అప్పుడు మీరేమో బాగాలేదంటారు. మరి యజమాన్యం బాగాలేదని నేను ఎప్పుడు చెప్పలేదు. యజమాన్యము కార్మికుల మీద దాడి చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణగా నీ పిల్లలు కెమెరామెన్ పిల్లలు వాళ్ళు 8 గంటలు 4 గంటలు చేయాలి. వీళ్ళని హింసించి 8 గంటలతో చేయాలి అనుకో, హింసించి రాత్రి 12 గంటల ఇంటికి తోలి పొద్దున్నే 4 గంటలకు రానట్లు ఉంది. ఏం లేదు, ఎక్కడ దిక్కు లేదు, చేస్తాం కొన్ని రోజులు. ఇప్పుడు 11 గంటలు డ్యూటీ చేసిన తర్వాత రేపు మళ్ళీ పొద్దున్న ఇప్పుడు చట్టం చెప్తుంది ఏంటంటే డ్యూటీ టు డ్యూటీ 9 hours గ్యాప్ ఉండాలని చెప్తుంది. అవును. ఇలా రాత్రి 9 గంటలకు నేను డ్యూటీ దిగిన అనుకో, నాకు రేపు రాత్రి 9 నుంచి రేపు 9 అంటే 6 గంటల వరకు నాకు డ్యూటీ వేయద్దు, రేపు డ్యూటీ. అట్లా రాత్రి 11 గంటలకు డ్యూటీ అవుతాం, ఉదయం మళ్ళీ 4 గంటలకే డ్యూటీ ఉంటుంది. ఎప్పుడు వండుకుంటాడు, ఎప్పుడు అట్లా కండు దెబ్బతింటాయి. కానీ ఇక్కడ ఆర్టీసీలో మనం ఆర్టీసీ ప్రైవేట్ పరంగా పోతున్నదని, ఆర్టీసీ ఆస్తులపైన కన్నేసినని బాగా చంద్రబాబు ఆయన నుంచి మనకు 98 నుంచి చాలా సివియర్ డిస్కషన్స్ అవుతున్నాయి. మరి చంద్రబాబు నాయుడు నిజంగానే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీని దెబ్బతీసిందా? అంటే ఆర్టీసీని అనుకున్నంత గ్రోత్ రాలేదు, వాస్తవమే అది వాస్తవమే. ఎందుకంటే ఆయన ఆర్టీసీ ఆయన కూడా ఎందుకు ఈ ఆర్టీసీతో ఏం పని, ఇట్లా అప్పుడు ప్రైవేటైజేషన్ చేయాలని చాలా డైరెక్ట్ దిగిన ఆయన. ప్రైవేటైజేషన్ చేస్తే ఎలక్ట్రిసిటీ బోర్డుని ఇట్లా ముక్కలు చేసాం, దీన్ని ఇట్లా ముక్కలు చేయాలని ప్రయత్నాలు చేశారు. అప్పుడు కుదరలేదు. 2 సమ్మెలు 3 సమ్మెలు ఆయన పీరియడ్లే జరిగినాయి. అంత సమ్మెలు ఎప్పుడు జరగలే. మళ్ళీ తర్వాత కేసీఆర్ పీరియడ్ని, తర్వాత తెలంగాణ కాదు గురించి జరిగింది. వైఎస్ఆర్ బాగా చూసుకున్నారు ఆర్టీసీని. అంటే వారు ఆయన కొన్ని రోజులు ఉన్నప్పుడు ఒక పిఆర్సీ కూడా మంచిగానే ఇచ్చిండు. కొద్దిగా ఆర్టీసీ గురించి కొద్దిగా సింపథెటిక్గానే ఉండే ఆయన. ఓకే. అప్పుడు దానికి సంబంధించిన మినిస్టర్ కూడా బొత్స సత్యనారాయణ కూడా చాలా సింపథెటిక్ ఉండే ఆర్టీసీ పైన కానీ ఉద్యోగుల పైన కానీ బాగుండే. అంటే ఇక్కడ ఆర్టీసీలో అద్దె బస్సులది ఒకటి ఉంది. ఇప్పుడంటే ఎలక్ట్రిక్ బస్సు అంటున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ఆర్టీసీలో అద్దె బస్సుల నుంచి పరోక్షంగా ఆర్టీసీని ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతీస్తున్నారని ఒక ఆరోపణ ఉన్నది. అప్పుడు యాక్చువల్లీ ఈ ప్రైవేట్ బస్సులకు ఎక్కువ ఎప్పుడు దిగినట్టు అప్పుడు చాలామంది వైన్స్లు బంద్ అయినాయి 94లో అదే నిషేధం ఉన్నప్పుడు. 94లో లిక్కర్ నిషేధం అయినప్పుడు చాలామంది వాళ్ళందరూ బస్సుల మీద బస్సులో దిగారు, బస్సు ఓనర్స్ అయ్యారు. కానీ వాళ్ళకు కూడా అనుకున్నంత లాభాలు ఏమీ లేవు. ఈ ఒక్క బస్సు 2 బస్సులు తీసుకొని దివాళీ తీసుకునే ఉన్నారు.
ఓహో! వైన్ షాపులోళ్ళు బస్సులు కొని ఆర్టీసీలో పెట్టిండ్రేమో. చేయగానే వాళ్ళు కూడా అనుకున్నంత స్థాయిలో లాభాలు లేవు. హ్మ్. ఎందుకు? లేదు ఇప్పుడు వెహికల్స్ ఇబ్బంది పెడతాయి. 4 ఏళ్ళు, 5 ఏళ్ళ తర్వాత ఇబ్బంది ఉంటుంది. మెయింటెనెన్స్ ఉంటుంది. దానికి కేఎంపీఎల్ వచ్చేది ఉంటుంది. ఇలా తర్వాత ఒకరోజు రాకపోతే ఇంత ఫైన్ వేస్తారు. ఓహ్! ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి చాలా కష్టాలే ఉన్నాయి. మరీ నష్టాలు లేవునా ఊహించినంత లాభాలు అయితే లేవు. ఆశించినంత లాభాలు లేవు వాళ్ళకు కూడా. బిల్స్ కూడా పేమెంట్ చేయరు టైంకు. ఇది ఈ మధ్యకాలంలో చేస్తున్నారని తెలిసింది. ఈ మధ్యకాలంలో ప్రైవేట్ వాళ్ళు ఆపుతలేరన్నది తెలిసింది. ఇలా ఎన్ని బస్సులుంటాయి ప్రైవేట్ వాళ్ళయి? ప్రైవేట్ 3000 పైచీలకు ఉన్నాయి. ఫస్ట్ టైం ఉమ్మడి రాష్ట్రంలో? ఉమ్మడి ఇప్పుడు తెలంగాణలో తెలంగాణలో అన్ని జిల్లాల్లో కలిపి? అన్ని జిల్లా 3000 పైన ఉన్నాయి. అంటే మొత్తం 9000 బస్సులు 3000 అంతే మరి 6000 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. 3000 పైచీలకు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. ఈ ప్రైవేట్ బస్సులో డ్రైవర్, కండక్టర్ ప్రైవేటోళ్ళేనా గవర్నమెంటా? ఓన్లీ కండక్టరే ఆర్టీసీ. డ్రైవర్ అంతా వాళ్ళే. ఈ లెక్కన ప్రభుత్వ రంగంలో రావాల్సిన ఉద్యోగాలు ఎన్ని 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 ఆగిపోయినట్లు? మీరు సింపుల్గా లెక్కమైన 3000 బస్సులు ప్రైవేట్ ఉందనుకోండి సపోజ్. బస్సుకు ఒక 6 మంది స్టాఫ్ పని చేయాలి. 6 మంది పనిచేస్తారా? 6 మంది అంటే ఒక కండక్టర్ ఇద్దరు అనుకోండి సపోజ్. 6 అంటే ఎట్లా ఉంటుంది సిస్టమ్ ఇది. ఇవాళ నేను డ్యూటీ చేస్తా, నేను కండక్టర్ కలిసి డ్యూటీ చేస్తాం సపోజ్. ఇలా ఒక బస్సుకు డ్రైవర్లు 2.6 ఉండాలి. అంటే ఒక 10 బస్సులు మీ దగ్గర ఉన్నాయి అంటే 10 బస్సులకు 26 మంది డ్రైవర్లు ఉండాలి, 26 మంది కండక్టర్ ఉండాలి. అంటే 52 మంది అయ్యారు కదా. అవును. ఇంకా మెకానిక్ వచ్చి, ఏడీసీ వచ్చి, ఇట్లా ఆపరేషన్ సూపర్వైజర్స్ వచ్చి ఇట్లా ఒక 5% అయితే కంపల్సరీ ఉండాలి. 5 మెంబర్స్ అయితే ఉండాలి. ఇప్పుడు ఉంటున్నది ఓన్లీ 1.3% ఉంటుంది అంతే. ఓ చాలా తక్కువ. చాలా తక్కువ ఉంది. అంటే 4 బస్సు బట్టి 4 ఉద్యోగాలు కోల్పోయినట్లు. అంటే ఈ లెక్కన దగ్గర దగ్గర 15 నుంచి 20,000 ఉద్యోగాలు పోయినట్లు. తెలంగాణ గ్యారేజ్ ఉంది అక్కడ కూడా చాలా అవుట్సోర్స్ ప్రైవేటు. ఇప్పుడు ఆర్టీసీకి మొత్తం మన తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల్లో ఎన్ని ఆస్తులు ఉంటాయి? దాని విలువ ఎంత ఉంటుంది? ఉంటుంది 1 lakh crores ఉంటాయి. 1,00,000 కోట్లు 1,00,000 కోట్ల ఆస్తి ఉంటుంది ఆర్టీసీకి. పెద్ద ఆస్తులు రైల్వే తర్వాత ఇవే కదా. రైల్వే తర్వాత ఆర్టీసీ. ఇంకెవరికి లేవు కదా ఇన్ని ఆస్తులు? ఎవరికి లేవు ఇన్ని ఆస్తులు లేవు. దీనికి ఏమిటంటే దీనికి ప్రభుత్వ ఆస్తుల కన్నా ప్రజలు దానం ఇచ్చిన ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. ప్రజలు దానం ఇచ్చిండ్రా? కొన్ని ఊర్లో వాళ్ళు డిపో కట్టిస్తాము 10 ఎకరాలు 12 ఎకరాలు ఇస్తాము. అది బాగా ప్రైమ్ ప్రాపర్టీ కావడం. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల మేమే డబ్బులు ఇస్తాము, మేము భూమి కొనిస్తాము డిపో పెట్టండి అని అంటారు. ఇప్పటికీ ఉంటారు. ఇప్పుడు కొడంగల్ మన సీఎం గారే ల్యాండ్ కొనిచ్చిండు. మరి ఎన్ని ఎకరాలు? ఎమ్మెల్యే ఉన్నప్పుడు 6 ఎకరాలు కొనిచ్చినారు. సొంత డబ్బులతో ఆయన కోసి డిపో సొంత డబ్బులతోనే కొనిచ్చారు. ఓహో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేడ్చల్ డిపో ఉంది సపోజ్. ఎంత పెద్ద ప్రైమ్ ప్రాపర్టీ. నరసింహరావు అనే పంతులు ఇచ్చింది అక్కడ. పంతులు ఎన్ని ఎకరాలు? దాదాపు అది 9-10 ఎకరాలు ఉంటుంది. అది ఎప్పుడో ఇచ్చింది, ఎప్పుడో 30-40 ఏళ్ళ కింద ఇచ్చింది. ఇప్పుడు 100 కోట్లు అది. పెద్ద ప్రాపర్టీ ఉన్నట్లే చాలా చోట్ల. నిజాంతో నుంచి ఆస్తులు దాదాపు 53 ఆస్తులు వచ్చినాయి మనకు. నిజాం వారసత్వం ఆస్తులు. ఇది రైల్వే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి సంస్థలు ఒకప్పుడు. తెలంగాణ కాదు, రైల్వే ఆర్టీసీ ఉమ్మడి ట్రాన్స్పోర్ట్ చేసేది. ఎన్ఎస్టీడీ అట్లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని అప్పట్లో. అప్పుడు ఏమైందంటే రైల్వేతో ఆర్టీసీ విడిపోయినప్పుడు కొన్ని ప్రాపర్టీలు వచ్చాయి మనకు. అవి కూడా కలిసి వచ్చినాయి. అవన్నీ ఉన్నాయి. నిర్దిష్టంగా ఈ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల తరఫున మీరు పెట్టాల్సిన డిమాండ్లు ఏమిటి? నువ్వు ఒకటే ముందు యూనియన్లో పునరుద్ధరణ జరపండి. ప్రభుత్వంలో విలీనం చేయండి. 2 ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏవి. అవును. ఈ 2 అయితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. చట్ట వ్యతిరేకమైన డ్యూటీల పైన కమిటీ వేసి దానిపైన నిర్ణయం చేయండి. ఉన్న పలంగా అప్పులన్నీ మాఫీ చేసి ఫ్రీ హ్యాండ్స్తో ఇవ్వండి. నెలకి అయితే మహాలక్ష్మి ద్వారా సబ్సిడీ రావాల్సిందో అది నెలకు కరెక్ట్ ప్రాపర్గా పేమెంట్ చేయండి. నిన్ను రూపాయి కూడా అడగరు ఇక్కడ. నువ్వు రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీరు ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటే ఈ 320 కోట్లకి వాళ్ళు నెలలకు కరెక్ట్ ఇవ్వగలిగితే ఈ సగం అప్పులు మేమే తెలుపుతాం. ఆ కెపాసిటీ ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, ఆర్టీసీ సంస్థ మనుగడ కొనసాగించాలంటే, మరింత సమర్థవంతంగా పనిచేయాలంటే, ప్రజలకు మరింత ఉపయోగపడాలంటే ఏమేం చేయాలనో ప్రభుత్వం తరఫు నుంచి వారి అభిప్రాయాలు, వారి ఆలోచనలు ఇవి. థ్యాంక్ యూ.